సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్లు వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. బౌన్సర్లు తోసేయడంతోనే ఘటన జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో సీసీటీవీలోని బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లను తోసేసినా, చెయ్యి వేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఏదైనా ఇష్యూ జరిగితే బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు, వీఐపీలదే బాధ్యతన్నారు. బౌన్సర్ల అంశాన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని, శాంతి భద్రతలు కాపాడటమే ముఖ్యమన్నారు సివి ఆనంద్. గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, బౌన్సర్ల ఇష్యూపై సిపి కామెంట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ బౌన్సర్లకు సంబంధించి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏదైతే క్రైమ్స్ సంబంధించి యాన్యువల్ రౌండప్ సంబంధించిన ప్రెస్ మీట్లో సిపి మాట్లాడుతూ బౌన్సర్ల ఆగడాలు, బౌన్సర్లకు సంబంధించిన ఇష్యూస్ ఈ మధ్య కాలంలో తెరపైకి వస్తున్నాయి కాబట్టి బౌన్సర్లకు సంబంధించి స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నాను. బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన, ముఖ్యంగా బౌన్సర్లు విధుల్లో ఉన్న పోలీసుల పైన చేయి వేసే ప్రయత్నం కావచ్చు, పోలీసులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తే తాట తీస్తామంటూ డైరెక్ట్ గా ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ప్రతి ఈవెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పెద్ద సభ జరుగుతుందా, లేకపోతే ఒక విఐపి మూవ్మెంట్, దాంతోపాటు సెలబ్రిటీకి సంబంధించిన ఎవరైతే అక్కడికి వస్తుంటారో వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీలో భాగంగా బౌన్సర్స్ ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ బౌన్సర్స్ సంబంధించి హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఈ బౌన్సర్స్ కల్చర్ అనేది పెరుగుతుంది. వరుసగా చాలా ఘటనలు కూడా మనం చూస్తున్నాము. సీరియస్ గా ఇప్పుడు పోలీసులు అయితే ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇందులో చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పాలి. ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ సంబంధించిన ఘటనలో కూడా అల్లు అర్జున్ తో పాటు దాదాపు 40 నుండి 50 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అంటే బౌన్సర్లు లోపలికి రావడము, అక్కడ కొంతవరకు బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాంతోపాటు అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్న పోలీసులను కూడా బౌన్సర్లు తోసేశారు. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బౌన్సర్ల పట్ల సీరియస్ గా వెళ్ళనున్నట్లు ఇప్పటికైతే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సంధ్యా థియేటర్ ఘటనతో పాటు మనం ఇటీవల కాలంలో మోహన్ బాబుకు సంబంధించిన ఇష్యూలో వాళ్ళ ఇంటి తగాదాలకు సంబంధించి, ఫ్యామిలీ ఇష్యూస్ సంబంధించి ఆ గొడవ జరుగుతున్న టైంలో బౌన్సర్లు అత్యుత్సాహం అక్కడ కూడా ప్రదర్శించిన ఘటన, మీడియా ప్రతినిధుల పైన కూడా బౌన్సర్లు దాడి చేసిన విషయము మనం చూసాం. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ ఇష్యూస్ బౌన్సర్ల నుండి లా అండ్ ఆర్డర్ కి ఒకవేళ విఘాతం ఏర్పడ్డా, బౌన్సర్ల నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తినా కూడా ఖచ్చితంగా దానికి బాధ్యతగా ఎవరైతే విఐపి వాళ్ళని హైర్ చేసుకుంటారో ఆ విఐపితో పాటు బౌన్సర్లని ఏదైతే ఏజెన్సీ వాళ్ళని పంపిస్తుందో వీళ్ళే మొత్తం కూడా బాధ్యత వహించాలి అనేది కూడా సిపి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. బౌన్సర్స్ సంబంధించి హైదరాబాద్ నగరంలో కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. ఒకవేళ ఒక సెలబ్రిటీ మూవ్మెంట్ ఉంది, ఒక సెలబ్రిటీ పలానా వెన్యూకి వస్తున్నారు, అక్కడ ఈవెంట్ సంబంధించి అక్కడ అటెండ్ అవుతారు అన్నప్పుడు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బౌన్సర్స్ సంబంధించిన ఏజెన్సీస్ ని అప్రోచ్ అవుతారు. బౌన్సర్స్ సంబంధించిన ఏజెన్సీస్ అప్రోచ్ అయిన తర్వాత ఎంతమంది బౌన్సర్లు కావాలి, అక్కడ ఈవెంట్ సంబంధించి ఆ ప్రియారిటీని బట్టి బౌన్సర్స్ ని అరేంజ్ చేస్తుంటారు. సో ఈ బౌన్సర్స్ మనం రెగ్యులర్ గా ఈవెంట్స్ అప్పుడు ముఖ్యంగా ఎక్కువ సెలబ్రిటీస్ సంబంధించి
సంబంధించి సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు ఈవెంట్స్కి వస్తున్న టైం కావచ్చు, దాంతోపాటు విఐపీలు ఎవరైనా ఉంటే ఎక్కువగా ఈ బౌన్సర్స్ సంబంధించి వాళ్ళని యూజ్ చేస్తుంటారు. అయితే బౌన్సర్లు ప్రతి చోట కూడా అత్యుత్సాహం ప్రదర్శించడము, యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారు, ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో అక్కడ కన్సర్న్ జ్యూరిడిక్షన్ సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ చూసుకుంటారు. కానీ పోలీసులను కూడా పక్కన పెట్టి బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఇకపైన అలాంటి యాక్టివిటీస్ కి పాల్పడితే సహించేది లేదు, ఖచ్చితంగా తాటదీస్తామంటూ మాత్రం బౌన్సర్లని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరించారు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ.